ఆంధ్ర స్పెషల్ టిఫిన్స్ అంటేనే పెసరట్టు ఉప్మా అండి. యమ్మీ యమ్మీ అండి. ఈరోజైతే పెసరట్టు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే పెసరట్టు కాంబినేషన్ అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ సూపర్ ఉంటుందండి. కొంచెం పోపు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, ఎండుమిర్చి, కొంచెం టమాటాలు వేసి దోరగా వేయించుకోవాలండి. అవి వేయించుకున్నాక అందులో కొంచెం వేపిన పప్పు వేసుకుంటే, కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ కానీ బెల్లం కానీ ఒక స్పూన్ వేసుకుంటే అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లంకున్న కొంచెం ఆగరగా అనిపిస్తుంది కదండి, అది కూడా ఉండదు. నెక్స్ట్ కొబ్బరి చట్నీకి పచ్చిమిర్చి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఉప్మాకి అయితే పోపు రెడీ చేసుకున్నా అండి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకున్నాక కొంచెం టమాటాలు కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. నాకైతే పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. దాంట్లోకి అయితే అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ ఉంటేనే తింటాను. ఇవి ఫుల్ ప్లెజ్డ్గా లేకుండా ఓన్లీ పెసరట్టు ఉప్మా, కొబ్బరి చట్నీ అలా ఉంటే నేను అస్సలు తినండి. నాకు నచ్చదు కూడా. అల్లం చట్నీ అంటే మా పెద్ద బాబుకు కూడా చాలా ఫేవరెట్ అండి. అదేనే తింటాడు. మా చిన్నోడైతే బొంబాయి చట్నీ అంటాడు, కానీ ఈరోజు చేయలేదండి. ఎందుకంటే దీనికి కాంబినేషన్ ఏదైతేనే బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇంకా ఉల్లిపాయలు, టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఉప్మాకి కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత నూక వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కడ చిన్నది గ్యాప్ ఇచ్చినా సరే కలపకుండా వదిలేస్తే వెంటనే ఉండలు కట్టేస్తుందండి. ఎక్కడ కలపకుండా ఉండకూడదండి. బాగా కలిపితేనే అసలు ఉండలు అనేది రావు, ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం చట్నీకి, కొబ్బరి చట్నీకి అండ్ పెసలు కూడా మార్నింగే నానేసుకోవాలండి. బాగా కడుక్కోవాలండి పెసలు, లేకపోతే రాయిలు అన్నీ ఉంటాయి. వేస్టేజ్ అంతా బాగా తీసుకొని నానేసుకోవాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ మిక్సీ పట్టేసుకున్నానండి. నెక్స్ట్ పెసలు కూడా ఒకసారి మార్నింగ్ నానబెట్టేటప్పుడు కడిగిన, మళ్ళీ ఇప్పుడు నానిన తర్వాత కూడా బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. బియ్యం స్పేర్గా నానబెట్టుకున్నా పర్వాలేదు, పెసల్లో వేసేసినా పర్వాలేదండి, కానీ కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ బియ్యం వేస్తే అంత గట్టిగా వచ్చేస్తాయండి దోశలు. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, మరీ మెత్తగా అయితే బాగోదు. ఫస్ట్ ఇది కదండి కొంచెం లావుగా వచ్చింది. తర్వాత నుంచి స్ట్రక్చర్ పల్చగా ఉన్నా సరే పెసరట్లు ఏమీ కాదండి, చాలా బాగా వస్తుంది స్ట్రక్చరు. ఎంత పల్చగా ఉన్నా సరే పెసరట్టు విరిగిపోకుండా వస్తుందండి. ఇలా బాగా అయిపోయిన తర్వాత అటు రెండు వైపులా బాగా కాలిన తర్వాత దోశకి కొంచెం లోపల ఉప్మా స్టఫ్ పెట్టి మళ్ళీ రెండు వైపులా కాల్చుకుంటే పెసరట్టు ఉప్మా రెడీ అండి. చట్నీ అయితే సూపర్ వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మర్చిపోయానండి, నా ఛానల్కి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.